నాకు పట్టుకుని చాలు. ఆ గోడ పోగొచ్చేసి రోడ్డు గోడ రెండు వస్తుండాలి. అట్లా పట్టుకుని చాలు. ఇట్లాగే ఉంటున్నాడు. కంపోస్ట్ చేయాలి. ఈ పొలం అమ్మబడును. కారు పాటు కరెక్ట్గా 2 కిలోమీటర్ల యువతల 33 ఏలూరు.
ఇది పెద్ద రోడ్డు వచ్చింది గురుగారు. 40 అడుగుల రోడ్డు కదా. ఇది మళ్ళీ 33 లాగా ఉంది. ఏదండి ఏదండి ఇది 30 అది 30 అది 60 అడుగులు డివైడర్ ఇది. కంటైనర్ గురుగారు. అదే కంటైనర్. గార్డెనింగ్ వర్క్, వాటరింగ్ అని జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు మనం 10 ప్లాట్లు ఇచ్చిన కాడి నుంచి మీరు 10 ప్లాట్లు ఇవ్వండి సార్. మొత్తం జంగిల్ క్లియరెన్స్ అదే మొత్తం ఎంటైర్ వర్క్ మొత్తం యుద్ధ ప్రాతిపదిక మీద చేయిస్తానండి. అదే వర్క్ ఇదంతా రాజనగరం దాని మీద పెట్టి రేపొద్దున జూద్రిగానిగా గురుగారు కడుపు నిండిపోద్ది గురుగారు. కూడా తక్కువేం కదండి. ఒక్కరు ఎందుకు అండి, ఒక్క నెలలో చూడండి గురుగారు, ఇది మళ్ళీ అర్థంలాగా చేసేస్తారు. వర్క్ బిగిన్ చేస్తే దీని రూపురేఖలు ఇంకా మారిపోతాయి. ఇది అగ్రిగోల్డ్ వాళ్ళది పవర్ ప్లాంట్ అండి సార్. ఆగి ఉంది ఇప్పుడు. అదండి సిక్కైంది. సిక్కు ఇది రోడ్డు గురుగారు. అవునండి. ఇప్పుడు ఆ చివరి ఆ ప్యారీ దాకా ఇంత ఇట్లా ఆగి ఉన్నా కానీ ట్రిమ్మింగ్ ఆపలా. బ్లాక్ అడ్డు అయిపోయి ఈయనకున్న ఎక్విప్మెంట్ 2 days అండి. ముందు అండి అన్నిటికి మించి ఆ మనిషిలో ఉన్న కాన్ఫిడెన్స్ అండి. వాట్ ఎవర్ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం పిలిచింది ఎందుకు తెలుసా సార్? రేపు ఇక్కడ నేను ఏమేమి చేయబోతున్నానో, ఎక్కడ ఏదో వస్తుందో మీకు అక్కడికి వస్తే నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇది కాదు వెంచరు, మీకు చేయబోయే అల్లుడు జీ कैसा है? అది ఆ ప్యారీ కూడా దాకా సార్. ఇక్కడ పెద్ద ఫౌంటైన్ వస్తుంది గురుగారు. మూడు ఫర్లాంగుల తర్వాత తక్కువ 2 kilometers గురుగారు ఈ పక్క నుంచి ఆ పక్కకి. టోటల్ లెంగ్త్ 2 kilometers అండి. 2 kilometers. వెడల్పు వచ్చేప్పటికి ఆ చివరి వచ్చేప్పటికి 30 kilometers అండి. ఈ చివరికి వచ్చేప్పటికి 1.30 kilometers. ఇది ఉత్తరానికి వచ్చాడు ఈ సైన్యం బాగా పెరిగిందండి.
ఇటు 70 ఎకరాలు వస్తుందంట సార్ ఇది కాక. మనమంట ఇది చేసేసి ఇంకో 100 ఎకరాలు కావాలని అడుగుతూ ఉంటాడు ఆయన చెప్పిన మాట. అదే నన్ను ఇడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్తారు సార్ అంటున్నాడు. అదిగో సార్ వాస్తవంగా అయితే బుజ్జి గారు అయితే మాత్రం నాకు తెలుసు పడుకోవట్లేదు సార్. అందరూ వెళ్ళిపోతున్నారు. బుజ్జి గారు ఒక్కళ్ళే ఆఫీస్లో ఉన్నారు రాత్రి 9 అయినా. ఎవరైనా ఒక మైండ్లో మనకి జీవితానికి మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటే, ఒకటి మనిషి నిద్ర రాకుండా విపరీతమైన ఆలోచించేది 3. ఒకటి తప్పు చేసినప్పుడు నిద్ర రాదు, మంచి చేయబోయేటప్పుడు నిద్ర రాదు, మంచి మనం చేయబోయేటప్పుడు నిద్ర రాదు, మూడోది మోసం చేసినప్పుడు నిద్ర రాదు. ఈ 3 కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి. కానీ మంచి చేసినప్పుడు అతృప్తి వేధిస్తూ ఉంటుంది. అతృప్తి ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు 10,000 కోట్ల రూపాయలు అక్కడ పక్కన ఉన్నా కూడా ఆత్మతృప్తి ఈ 10,000 నథింగ్. జస్ట్ ఎక్కడో ఒక చోట ఎవరినైనా ఒకరిని ప్రాణం కాపాడామో అని అనుకోండి, ఆడొచ్చి కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు మన పాదాల మీద పడినప్పుడు తెలుస్తుంది సార్ దాని తృప్తి ఏంటో. ఆ లోపల ఉండే ఆవు భావాలు మొత్తం కరిగి శరణు కోరి నీ నుండి నా ప్రాణం నిలబెట్టామనేసి కాళ్ళ మీద పడతారు చూడు. అప్పుడు వాళ్ళ ఉండే ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా పెరిగినా పర్వాలేదు, ఈ తృప్తి కోసం బతుకుదాము అని అనుకుంటాం. ఎందుకు చెప్పు? ఇక్కడ ఎవడు మోసం చేసి బతుకలేడు, కొట్టి బతుకలేడు, దరోడలు చేసి బతుకలేడు, దొంగలిచ్చి బతుకలేడు, అలా లాక్కొని బతుకలేడు, చెంపి బతుకలేడు. ఎందుకంటారు? ఈ సొసైటీ పైన డిపెండ్ అయ్యాం కాబట్టి. ఈరోజు మనం వేసుకునే బట్టలు తయారు చేయాలా అంటే ఎంతమంది శ్రమదానం అండి. ఈరోజు మనం తింటా ఉండే 3 ముద్దలు భోజనం ఆ తయారు చేసేదానికి రైతన్న ఎంత కష్టపడితే వస్తుందండి? ఒక రైతు చేస్తే వస్తుందా? కొన్ని వేల మంది ఎరువులు తయారు చేసేవాళ్ళ దగ్గర నుండి, ఎద్దుల నుండి, ఆవుల దగ్గర నుండి ప్రతి దాని క్రెడిట్ మనం స్వాహ అంటాం. అవునా? ఒక వాచ్ అలంకారానికి ఉపయోగించే ఒక వాచ్ దగ్గర నుండి, మనం పెట్టుకునే నామ్ దగ్గర నుండి, కుంకుమ దగ్గర నుండి, ఒక మంగళి దగ్గర నుండి, ఒక ఫెక్స్ దగ్గర నుండి, మనం ఒక బూట్ దగ్గర నుండి, ఒక లైట్ దగ్గర నుండి, ఒక ఫ్యాన్ దగ్గర నుండి, ఒక ఏసీ దగ్గర నుండి ఎంతో మంది శ్రమదానం అనకాదు. ఇంతమంది శ్రమదానాన్ని మనం అరిగించుకుంటున్నాం కాబట్టి సొసైటీని ఎదిరేసి బతకలేదు, భయపడతాం.
సొసైటీకి ఏం తప్పు చేసినా చీ ఇలాంటి నా కొడుకురాయుడు అని అనుకుంటారని భయపడతారు. ఏం చల్మారావు ఒక బుక్ తయారు చేయాలంటే గమ్ము ఒకడు తయారు చేసింటాడు, దానిపైన ఆ రెడ్ ఒకడు తయారు చేస్తాడు, ఆ పేపర్ ఒకడు తయారు చేస్తాడు, ఆ ఇంక్ ఒకడు తయారు చేస్తాడు, ఆ గీట్లు ఒకడు తయారు చేస్తాడు. ఎన్ని వేల మంది శ్రమదానాన్ని మనం రోజు వాడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచిస్తే. అందుకోసమే సమాజానికి మనం రుణపడి ఉన్నాము. ఆ సమాజానికి కోసం ప్రతి ఒక్కరూ మనం ఏదో సాధించి ఘనకార్యాన్ని సాధించి సావాలనుకునేది దాని ఒక్కదాని కోసం. అందులో ఏంటంటే సార్, ఇక్కడున్న మార్కెటింగ్ పర్సన్స్, ఇప్పుడు చల్మారావు నజీం గారికి మీకు తెలుసు, ఈ జైంట్ పర్సనాలిటీస్, ఈ జైంట్ పర్సనాలిటీస్కి ఒక సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నటువంటి ధైర్యం చేయండి. వీటన్నిటి నుంచి మీరు ఒక మేరు పర్వతం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పడే ఘర్షణ అనేది, ఎందుకంటే ఒక మొదటి నుంచి నాకున్న స్వార్థం ఏంటంటే నన్ను నేను ఆవిష్కరించుకోవాలనేదే నా దృష్టి అండి. డబ్బు అనేది భగవంతుడు నాకు రాశాడు, సచ్చినట్టు వస్తుంది. అందులో వీళ్ళందరికీ ఏంటంటేనండి, ఇంతకుముందు మేము చేసిన కంపెనీలో కంపెనీ పరంగా ఇబ్బంది ఏదైనా వచ్చినా కానీ షాక్ ఆబ్జర్వర్ లాగా ఆ ఇబ్బంది నాలో ఇచ్చుకుని అది సాఫీగా నడిచింది సార్ ఇప్పుడు దాకా. ఇక ముందు మీలాంటి వాళ్ళని చెప్పి ఇంకా ఈజీగా వెళ్తుంది. అది మీరు కాకపోతే సక్సెస్ రేట్ అనేది యాక్చువల్గా ఇక్కడైతే మీకు డెవలప్మెంట్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అస్సలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని లేదు. ఒకే ఒక ప్రాబ్లం, కస్టమర్ అనే దేవుడిని తీసుకొని వచ్చి దీంట్లో నింపటం ఎలా అనేది మీ క్రియేషన్, ఆ క్రియేటివిటీని క్రియేట్ చేసుకోవాలి.
ఉంటే చూడమను మురళి, లిఫ్ట్ ఉంటే చూడమను. లిఫ్ట్ ఉంటే ఉన్నాయండి లిఫ్ట్స్. ఇప్పుడు 600 చిల్లర ప్లాట్లు ఉన్నాయి మేడం గారు. ఇప్పుడు మన గ్రాఫిక్స్ చూశారు కదా నిన్న, అందులో ఏ లైట్లు అయితే పెట్టారో సేమ్ లైటింగ్. ఇప్పుడు ఇక గ్రాఫిక్ తయారు చేసిన దానికి దీనికి అసలు ఏమి తేడా ఉన్నారు. డిటిసిబి కానీ ఉడానామ్స్ ప్రకారం డెవలప్ చేశారండి. ఇదండి గార్డెన్ స్కేపింగ్ అంటారు దీన్ని. ఏం సార్ వెంకటేష్ గారు, కేసీఆర్ సార్, ఇది కేవలం 40% డెవలప్మెంట్ మాత్రమే, ఇంకా 60% అవ్వాలి. 60 అడుగులు ఉంటుంది కదా, ఇది 60 అడుగులు అండి. డైరెక్షన్ ఇబ్బంది ఉండదు సార్. ఇక్కడ రోడ్లోనే తీశారు కదా. ఇదంతా ఎక్స్టెన్షన్ మేడం గారు. ఇదంతా గార్డెన్ మేడం గారు. పార్క్ అండి, పార్క్ సార్. ఈ చిన్న ప్రయాణి సార్. ఇది వచ్చేప్పటికి మన పిల్లలకి ఇప్పుడు జంత్ర మంత్రం అట్లా అనమాట. ఇది పార్కే ఆటలకి. స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ వస్తాయి సార్, ఇండోర్ అవుట్డోరు.